హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ బీవీఆర్. నేను నిన్న ఒక వీడియో కూడా చేశాను. చైనా మాంజా దయచేసి వాడకండి, దయచేసి అమ్మకండి. కళ్ళ ముందే నిన్నటికి నిన్న ఈ 2-3 రోజుల నుంచి 4-5 చనిపోయారండి. బైక్ మీద వెళ్తుంటే చైనా మాంజా గొంతుకు చుట్టుకొని మీరు పటాలు ఎగరేస్తారు. ఎగరేసిన తర్వాత ఆ మాంజా తీసి పక్కన పడేయాలి కదా, ఆ దారాన్ని బజార్లో పడేస్తున్నారు. స్తంభాలకు చుట్టుకుంటున్నాయి, తీగల మీద వేలాడుతున్నాయి, కంటికి కనిపించవు. నిన్న బైకర్స్ 2-3 పాపం గొంతు తెగి చనిపోయారు స్పాట్లో. ఎస్, ఉప్పల్లో ఒక ఒక పోలీస్ ఎస్ఐ ఏఎస్ఐ అనుకుంటాను, అతను గొంతు తెగి చనిపోయాడు. అలాగే చాలామంది, ఒక వృద్ధురాలు, చాలామంది జరుగుతుంది. అలాగే ఏపీలో కూడా, వైజాగ్లో కూడా చాలా జరిగాయి ఇలాంటివి. అసలు చైనా మాంజా ఎలా వస్తోంది మనకి? ఏం చేస్తోంది ఇంటెలిజెన్స్? పోలీసులు ఏం చేస్తున్నారు? ప్రభుత్వం ఏం కట్టడి చేస్తోంది? దాని గురించి మీరు చెబుతూనే ఉన్నారు. సిపి గారు చెబుతూనే ఉన్నారు, సజ్జనార్ గారు, మీరు వాడితే చైనా మాంజా కఠిన చర్యలు ఉంటాయి, మేము మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం, లోపలేస్తాం, శిక్షలు పడతాయని. కానీ అసలు రాకుండా చేయాలి కదా సార్. ఎలా ప్రవేశిస్తుంది రాష్ట్రాల్లోకి, తెలుగు రాష్ట్రాల్లోకి చైనా మాంజా ఎలా వస్తుంది? అదేం చిన్న వస్తువు కాదు కదా, పెద్దగా చుట్టూ ఉంటారు దాన్ని, ఇంత పెద్ద పెద్దవి ఉంటాయి. ఎలా వస్తున్నాయి? అంత పెద్ద మాంజాలను మీరు లోపలికి రాకుండా అరికెట్టలేని వాళ్ళు చిన్న చిన్న గాంజాయి, తర్వాత ఈ ఈ డ్రగ్స్ ఎలా అరికెడతారు? జోబులో పెట్టుకొని వచ్చేస్తారు. ఏంటి సార్, డబ్బులు తీసుకొని లోపలికి పంపించేది మీరే, తర్వాత అనేది మీరే. చనిపోయిన తర్వాత ఇప్పుడు ఎవరు బాధ్యులు? ఇంతమంది చనిపోయారు సార్. ఎంత దారుణం సార్. ఒక దారం, మనం ఒక పేపర్ని ఏదైనా కట్ చేస్తే ఇట్లా లోపల పెట్టి ఇలా అంటే ఈజీగా వెళ్ళిపోతుంది కదా. గొంతు ఎంత శుచిమెత్తగా ఉంటుంది సార్. గొంతులో ఉన్న ఈ కండలాలు కానీ, ఆ కంఠనాళం ఎంత శుచిమెత్తంగా ఉంటాయి సార్. ఇంత తేజ్గా ఉంటుంది. ఇలా కోసేస్తుంది, కత్తి కంటే ఎక్కువగా పదునుగా, తల తెగి పడుతుంది. అంత డేంజర్గా ఉంది అది. మన దారాలు లేవా? మన నూలు లేదా? తెలుగు రాష్ట్రాల్లో తయారు చేస్తున్నాను, దారాలు లేవా? ఏంటి సార్ ఇది? మళ్ళీ అందరిని అంటారు మీరు. అలాగే జనాలు కూడా బుద్ధి ఉండాలబ్బా. ఇంత చెప్తూ ఉంటే మీరు ఎలా కొంటారు దాన్ని? చైనా మాంజానే కావాలంటారు. పోనీ అంత పబ్లిక్గా దుకాణాలు పెట్టి అమ్ముతున్నారు, ముందు వాళ్ళని మూసేయండి సార్. దుకాణాలన్నీ క్లోజ్ చేయండి. నిజంగా ఎవడైతే పబ్లిక్లో చైనా మాంజా వాడుతున్నారని మీ దృష్టికి వచ్చిందో, మీ కానిస్టేబుల్స్ కానీ ఎవరన్నా గస్తీ తిరుగుతున్నప్పుడు ఒక్కొక్కరిని తీసుకొని లోపలేయండి. బజార్లో కొట్టుకుంటూ తీసుకెళ్ళండి, తన్నండి, లాకప్ ప్లేస్. అమాయకుల ప్రాణాలు తీస్తారా మీరు? వాడికి ఏం తెలుసండి? బైక్ మీద వెళ్తున్నాడు, ఆఫీస్కో లేకపోతే ఇంటికో వస్తుంటాడు, ఎక్కడికో వెళ్తున్నాడు. కంటికి కనిపించని ఒక దారం ప్రాణాలు తీస్తుందని ఎప్పుడన్నా ఊహిస్తాడా? అతని కల్లోనైనా ఊహించగలడా? తెలుస్తుందా? గొంతులు తెగిపడుతున్నాయండి, కత్తి కంటే పదునుగా ఉంటున్నాయి అవి. అరికట్టండి దయచేసి ప్రజలారా. మీరు కూడా వాడకండి. మీ కంటికి ఎవరైనా చైనా మాంజా అమ్ముతూ కనిపించిన షాప్ ఉంటే పెట్రోల్ పోసి తగలపెట్టండి. చేతులారా కొని తెచ్చుకుంటున్నామా? ఆనందం అండి. పండుగ సంతోషాన్ని ఎందుకు విషాదకరం చేసుకుంటారు? చైనా మాంజాను అరికట్టండి. ఇప్పటికైనా ఎక్కడెక్కడ స్టాక్ ఉందో చూడండి. పోలీసులు మొత్తం తీసేయండి, కాల్చిపడేయండి. అమ్మిన వాళ్ళని, వినియోగించిన వాళ్ళకు, చిన్నపిల్లలైనా సరే, ఎవరైనా సరే, యూత్ అయినా సరే, చైనా మాంజా ఎవరు ఉపయోగిస్తారో వాళ్ళని తీసుకెళ్ళి లోపలేయండి, కుమ్మేసేయండి. ఇంకోసారి వచ్చే సంవత్సరం నుంచి అసలు కనిపించకూడదు. ప్లీజ్. ఈ ఆవేశంతో కాదు, బాధతో మాట్లాడుతున్న మాటలు. నిన్న చూస్తే వార్తల్లో అమాయకులండి పాపం, బైక్ మీద వెళ్తున్నాడు, అది తగులుకొని గొంతు తెగి చనిపోవడం ఏంటి? ఏంటండి, ఒక పోలీస్ ఆఫీసర్, ఒక పోలీస్ కానిస్టేబుల్, ఒక పెద్ద ఆవిడ. ఆలోచించండి సార్ దయచేసి. నెక్స్ట్ ఇయర్కి, వచ్చే సంక్రాంతికి చైనా మాంజా అన్నది కనిపించకూడదు దయచేసి, ప్లీజ్.